ఈశ్వరుని గుళ్ళోనే దొంగతనం చేస్తావా? పైగా రక్షణ కోసం స్వామీజీ దగ్గరికే వచ్చావా? నీకు సిగ్గనిపించడం లేదా? నిన్ను నేను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాను. వద్దు స్వామీజీ, నాకు పోలీసుల దగ్గరికి వెళ్ళాలని లేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళాలని లేదు స్వామీజీ. అసలే పాపం చేసావు, అది చాలక స్వామీజీ ముందే సహాయం కోసం గగ్గోలు పెడుతున్నావా? మేము నిన్ను వదిలిపెట్టాం. స్వామీజీ వీళ్ళని ఆపండి స్వామీజీ, వీళ్ళని ఆపండి స్వామీజీ. వదిలేయండి అతన్ని, వదిలేయండి. ఇతను నా శరణు కోరి వచ్చాడు. ఇక ఈశ్వరుని ప్రతినిధిని శరణు కోరి ఆత్మే రాగలదు. ఆ ఆత్మే ఒకరిని పరమాత్మ సేవ కోసం తీసుకువస్తుంది. శరీరం కాదు. ఆత్మ ఎప్పటికీ దొంగ కానే కాదు. ఆత్మ కేవలం పరమాత్మునికి సేవకురాలవుతుంది. స్వామీజీ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను చెప్పింది నిజమే. ఇక మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక తనను నా దగ్గర వదిలి వెళ్ళండి. కానీ స్వామీజీ తను... కానీ గీని ఏమీ లేదు. వెళ్ళమని చెప్పానా? వెళ్ళండి. స్వామీజీ మీరు గొప్పవాళ్ళు, నాకు తెలుసు. మీ దగ్గర నాకు తప్పకుండా రక్షణ దొరుకుతుందని. అన్నయ్య, బాల ఇంతవరకు ఇంటికి రాలేదు. తనను వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. కోపంలో ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం వాడికి అలవాటైపోయింది. కానీ అత్తయ్య, ఈసారి తనెక్కడికి పారిపోలేడు. ఎందుకంటే తనకు తెలీదు రాణిగారు ఇప్పుడిక్కడ లేరని. కానీ తన ఇంటికొచ్చాక రాణిగారు ఇక్కడ లేరని తనకు తెలిసినప్పుడు అప్పుడు తనేం చేస్తాడో, అది ఎలా చేస్తాడో దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. భీమ్, పద, బాలా అన్నయ్యను వెతికి తీసుకొద్దాం. ఏదేవైనా సరే. అవును భీమ్, బాలా అన్నయ్యని వెతకడానికి నువ్వు వెళ్ళు. వద్దు, బాలాని తనకు నచ్చినప్పుడే ఇంటికి రానివ్వండి. ఎందుకంటే బాలా ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా ఇంకొకటి తోడుని ఇష్టపడ్డావు. ప్రతి మాటకు చిరాకు పడతాడు. ప్రతి ఒక్కరిని తన శత్రువుగా భావిస్తాడు. అందుకే బాలా వచ్చే వరకు మనం ఎదురు చూద్దాం. నాన్న, చాలాసేపు అయిపోయింది. సాయంత్రం కూడా అయిపోయింది. రాత్రి కూడా కావస్తుంది. మనం వెళ్ళి బాలా అన్నయ్యను వెతకడమే మంచిదనిపిస్తుంది. లేదు బాబు, నాకు కూడా ఆందోళనగానే ఉంది. బాలా స్వభావం ఏంటో తెలుసు. అలాంటప్పుడు మనం తనని రమ్మడానికి వెళ్తే వాడికి కోపం వచ్చి అసలు ఇంటికే రానంటే. లేదు నాన్న, తను ఎలాగూ వస్తాడు. ఎందుకంటే తనకు తెలీదు రాణిగారు ఇప్పుడిక్కడి నుంచి వెళ్ళిపోయారని. ఈశ్వరుని విగ్రహంలోంచి దొంగిలించిన బంగారు కళ్ళను నీ దగ్గర ఉంచుకునే పాపం నువ్వెలా చేయగలవు? ఈశ్వరుని ప్రతి దాని మీద అందరికంటే ముందు హక్కు మాకే ఉంది.
ఒకటి అమ్మేశాను. ఏం పర్వాలేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది జాగ్రత్తగా విను. అర్థమైందా? అయ్యింది స్వామీజీ. మీరు నిస్సంకోచంగా నా మీద నమ్మకం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు మా ఆశ్రమానికి వెళ్ళి విశ్రమించు. అలాగే స్వామీజీ, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడిక రోజు రాత్రి గుళ్ళల్లో దొంగతనాలు జరుగుతాయి. ఇక ఆ నేరాన్ని నేను ఆ చిన్న జాతి వాళ్ళ నెత్తిన రుద్దుతాను. ఆ భీమ్రావు తన జాతి వాళ్ళంతా నా గుడి కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు గదా. ఇప్పుడు ఆ జాతి మొత్తాన్ని నేను ఈశ్వరుడికి, దేవాలయాలకి విరోధులుగా రుజువు చేస్తాను. ఇక ఒక్కసారి వాళ్ళందరినీ దేవాలయాలకు విరోధులుగా రుజువు చేశానంటే ఆ తరువాత కొట్టుకుంటూ ఉంటారు ఆ భీమరావు వాళ్ళ జాతి వాళ్ళంతా. చూడండి, బాల ఇంతవరకు రానే లేదండి. మనం తన దగ్గరికి వెళ్ళడం మంచిదేమో. మనందరం తనకు తోడుగా ఉన్నామన్న భావన కలిగించాలి కదా మనం. భావన? బాలా, బాలా, భావన, అసలు మీరందరూ నాకు తోడున్నారా? మీకు మీరే తోడున్నారు. మీరంతా నాకు వ్యతిరేకంగా ఉన్నారు. అంతా. బాలా, నువ్వు సారా తాగొచ్చావా? ఆయన నేను స్పృహలోనే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నానో నాకు అంతా అర్థమవుతుంది. నేను రాణిని ప్రేమిస్తున్నాను. నేను నిశ్చయించుకున్నాను. నేను రాణిని బతిమాలి నచ్చజెప్పి సిద్ధం చేసి తీసుకెళ్తాను. మీ అందరి ఎదురుగానే తీసుకెళ్తాను. చూస్తాను నన్నెవరు ఆపుతారు. బాలా, ఇప్పుడు నువ్వు స్పృహలో లేవు. అందుకే మేమేం చెప్తున్నావో అది విను. అసలు నాకేం వినాలని లేదు. తను మోసం చేస్తే ఏమైంది? నేను తనను ప్రేమించాను కదా. నాకు నమ్మకం ఉంది. నేను నచ్చ చెప్పాననుకో, తను ఒప్పుకుంటుంది. రాణి! బాలా! రాణి! బాలా! బాలా అన్నయ్య! రాణి! రాణి ఎక్కడ కనిపించట్లేదు. తన భర్త ఎక్కడున్నాడు? నానా, 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 రాణి ఎక్కడుంది? నేను అడుగుతున్నాను కదా, రాణి ఎక్కడుంది? తన భర్తతో కలిసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అంటే ఎటు వెళ్ళిపోయింది? మీలో ఎవరు తనను ఎందుకు ఆపలేదు? బాలా, ఇలా రాణి రాణి అంటున్నావేంటి? మేమంతా ఉన్నాం కదా. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం. ఆ రాణి తన ఇష్టంతోనే తన భర్తతో కలిసి వెళ్ళిపోయింది. ఇక తన్ను ఆపడానికి మేమెవరమో. మీరంతా ఒకసారి ప్రయత్నించుండాల్సింది. బాలా అన్నయ్య, మీరిప్పుడు సవ్యంగా లేరు. లోపలికెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. బాబు వద్దురా. నువ్వు పెద్ద జ్ఞానివి. నువ్వు ప్రపంచంలోనే అందరికంటే పెద్ద జ్ఞానివి. నీతో నాకు మాట్లాడాలనే లేదు. నువ్వన్నింటినీ వివరించి చివరికి ఇదే రుజువు చేస్తావు కదా.
నువ్వన్నదే సరైందని. సరే, ఎలాంటి గొడవ లేకుండా నేను ఒప్పుకుంటాను. నీదే ఒప్పు, నాదే తప్పు కదా నాన్న? ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆయన నాదే తప్పు. నేను నా ప్రేమ గురించి ఆలోచిస్తే అది కూడా నా తప్పే. ఒకవేళ భీమ్ హక్కు గురించి మాట్లాడితే భీమ్రావ్ అంబేద్కర్. నేను నా ప్రేమ హక్కు అడిగితే అది కూడా నా తప్పే. బాలా అందరికంటే తనదే తప్పు. కాదు బాలా, కావాలంటే ఎవరు ఎన్నైనా అనని బాలా. నేను నీకు తోడుగా ఉన్నాను బాలా. నేను నువ్వు చేసింది తప్పు అనుకోవడం లేదు బాలా. మీరు నాది తప్పు అనుకోవడం లేదు కదా? అనుకోవట్లేదు కదా? మరైతే తను ఎందుకు ఆపలేదు? ఆ మోసగెత్తిని మీరు ఎందుకు ఆపలేదు? ఆపి నచ్చ చెప్పాల్సింది, తనకు చెప్పాల్సింది, తనని ఆగిపోమ్మని. ఒకవేళ తనకు కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే నేను వచ్చిన తర్వాత వెళ్ళేది. కనీసం నాకు బతిమాలే అవకాశమైనా ఇచ్చి ఉండాల్సింది. బాలా, బాలా లోపలికి వెళ్ళు. బాలా లోపలికి వెళ్ళు. ఒక్క మాట చెప్పనా నాన్న? మీరు తండ్రి, ఒక మంచి తండ్రి. నా దృష్టిలో కాదు, నా దృష్టిలో మీరు ఒక పక్షపాతం ఉన్న తండ్రి. మీ దృష్టిలో భీమ్ మంచివాడు, ఆనందం మంచివాడు, తులసి మంజుల మంచివాళ్ళు. కేవలం నేనే చెడ్డవాడిని. కానీ ఈసారి నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నేను అరిచి మరీ అందరికీ చెప్తాను రాణి మోసం చేసిందని. తనక్కడి నుంచి పారిపోవడానికి నా ఈ గొప్ప కుటుంబం సహాయం చేసిందని. బాలా అన్నయ్య, మీరు శాంతించండి. లేదు, నేను శాంతంగా ఉండను. నేను ఆ మోసగత్తను వెతుకుతాను, వెతికి తనను అడుగుతాను తను నాకెందుకు ఇలా చేసిందో అని. ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు నన్ను ఆపకూడదు. రాణి, బాలా అన్నయ్య మాట వినండి. బాలా అన్నయ్య, శాంతించండి. ఆహా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఎంత మంచి దృశ్యమో కదా. ఆహా, ఏం భీమ్, విను, నీకిది ఒక గుణపాఠం అనుకో. గుర్తుంచుకో, నువ్వెప్పుడు మాటిమాటికి అందర్నీ బాగు చేయాలని బయలుదేరతావు కదా. న్యాయం గురించి మాట్లాడతావు, అందర్నీ నైతిక బంధనాల్లో బంధించేయాలనుకుంటావు. జాతిని పట్టించుకోవు, అలాగే ప్రపంచాన్నే మార్చేయాలనుకుంటావు. చూడు, ఈరోజు ఈశ్వరుని అద్భుతం చూడండి. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే మీరందరూ కలిసి బాలాను బంధించాల్సి వచ్చింది. ఇదిగో చూడు, జ్ఞానవంతులైన మన పెద్దవాళ్ళు ఇందుకే చెప్పారు, ప్రపంచాన్ని తర్వాత చూడు, ముందుగా మన ఇంటిని కుటుంబాన్ని చూడాలి అని. ఇప్పుడు మీ బాలాను చూసుకో, తను గ్రామంలోని కోడళ్ల మీద కూతుళ్ల మీద కన్నేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఈ బాల చెడిపోయిన వాడు, సంస్కారహీనుడు, చరిత్రహీనుడు. ఇప్పుడు తనను చూసుకోండి. ఇలా చూడు,
ఒకవేళ దారిలోకి రాలేదనుకో భీమరావు, మమ్మల్ని అడుగు, మేము నీకు చెప్తాం ఇలా చెడిపోయిన పిల్లవాణ్ణి ఎలా దారిలోకి తీసుకురావాలో. పంతులు గారు, నాకు నా కుటుంబాన్ని అలాగే నా పిల్లల్ని చూసుకోవడం ఎలాగో బాగా తెలుసు. అందుకే మీరు నా పిల్లల గురించి బెంగపడకండి. దీనికంటే మంచి ఏంటంటే మీరు మీ కుటుంబాల గురించి బెంగపడండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం భీమరావు, వెళ్ళిపోతాం. కానీ ఒకసారి చూడనివ్వు, ఈ సైనికుడు తన కొడుక్కి ఎలాంటి వైద్యం చేస్తాడో. అయినా మాకు పని పాట ఎలాగూ లేవు. ఏమంటావు సైనికుడా? నేనన్నది నిజమే కదా? బాగుపడిన ఒక తండ్రి, అలాగే పనికి మాలిన కొడుకు, వీళ్ళిద్దరి సంఘర్షణ చూడడం చాలా ఆసక్తిగా ఉంటుంది. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాం కదా, ఇంకా ఇక్కడే నుంచొని ఎందుకు పిచ్చివాగుడు వాగుతున్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్తారు, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళరు. ఎందుకంటే దెబ్బల దయ్యం మాటలకు లొంగదు కదా. ఏ ఏ ఏ మంగేష్, నువ్వు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు. అయినా నీ తాహత ఎంత? ఎంగిలి గిన్నెలు కడుక్కునేవాడివి, అర్థమైందా? అలాగే నీ ఈ కర్రను చూసి నేనేం భయపడ్ను. పదండి పండితులు గారు, ఇప్పుడు వీడు కూడా వీళ్ళ జాతి వాడైపోయాడు. వీడికి దగ్గరలో ఉన్నాం అనుకోండి, శుద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. పదండి పదండి, రండి. మీ స్వభావం ఏంటో నాకు బాగా తెలుసు. మీరు ఎప్పుడు భయపడతారో అప్పుడు ఇలాంటి కుంటి సాకులన్నీ చెప్తారు. మీ సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను. పంతులు గారు, మీరు మధ్యలోకి రాకూడదు. నువ్వు కొడతావా? ఈయన కొడతావా? కొట్టు, నన్ను కొట్టు. కానీ కొట్టడానికి ముందు ఒకసారి తప్పకుండా ఆలోచించుకో. నువ్వు 3 సార్లు టీ కొట్టు పెట్టావు. ఎవరు పూజ చేశారు? నేను చేశాను. ఆ కాళరాత్రి గుర్తుందా? నీ భార్యని పాము కాటేసింది. 50 రకాల వనమూలికలను తినిపించావు. ఎలాంటి ప్రయోజనం లేదు. ఎలా బతికింది? నేనే మంత్రాలు చదివి జలమిచ్చాను. గుర్తుంది కదా? సేటు గారిని కొట్టడానికి వచ్చాడు. పదండి సేటు గారు. అలాగే విను, ఒకవేళ నేను మీ అందరికీ ఇంత మేలు చేయగలిగినప్పుడు కీడు చేయడానికి కూడా ఎంతో సమయం పట్టదు. బియ్యం మంత్రించి శ్మశానంలో పారేస్తాను. నువ్వు నీ భార్య బిడ్డల్ని ఎక్కడ దాచిపెట్టుంచావో అక్కడే రోగాల బారిన పడతారు. వైద్యులతో వైద్యం చేయించుకో. ఎక్కడ ఎలాంటి లాభం ఉండదు నేను లేకుండా. వెళ్ళు. ఇలా చూడు, నీ హద్దుల్లో ఉండు, లేదంటే పండితులు గారికి చెప్పి నేను భస్మం చేయిస్తాను. పదండి పండితులు గారు. వదిలిపెట్టండి, నన్ను వదలండి. నేను ఆ మోసగత్తును వెతకడానికి వెళ్ళాలి. కట్లిప్పండి. ఇక్కడే పడుండు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. జీజాబాయ్, భోజనానికి ఏర్పాట్లు చెయ్యి. నేనేమి తినను. తినకు. తులసి, మంజుల, వినిపించట్లేదా? పదండి. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. ముందు నా కట్లిప్పండి. నేను ఆ రాణిని వెతకాలి. కట్లిప్పండి, 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 కట్లిప్పండి. బాలా అన్నయ్య, మీరు సారా తాగి చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు కాదు, అప్పుడే తప్పు చేశాను. నేను మొదటిసారి పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను తిరిగి రాకుండా ఉండాల్సింది. ముందే అర్థం చేసుకుని ఉండాల్సింది ఈ ఇంటికి నాతో అవసరమే లేదని. బాలా అన్నయ్య, మీరెప్పుడు ప్రతికూలంగానే ఎందుకు ఆలోచిస్తారు? నా కట్లిప్పు విప్పు, విప్పు. అగు, ఎక్కడికి వెళ్తున్నావు? విప్పు నా కట్లిప్పు, విప్పు నా కట్లిప్పు. బియ్యం మంత్రించి శ్మశానంలో పారేస్తాను. నువ్వు నీ భార్య బిడ్డను ఎక్కడ దాచిపెట్టుంచావో అక్కడే రోగాలను బారిన పడతారు.
ఏమైంది మావయ్య? భీమరావు, ఈరోజు మనసు చాలా కోపంగా ఉంది, కానీ చేతులు మాత్రం అస్సలు సహకరించట్లేదు. నేను అనుకున్నా కూడా వాళ్ళిద్దరిని కొట్టలేకపోయాను. ఎందుకలా అయింది భీమరావు? నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా. మావయ్య, నేను ఎంతవరకు చదివానో దాని ప్రకారం శతాబ్దాలుగా సాగుతున్న వర్ణ వ్యవస్థ ప్రతి ఒక్కరిని ఒక సీసాలో పడేసింది. వ్యక్తి చెడ్డవాడైనా మంచివాడైనా ఆ సీసాలో నుంచి బయటికి రావడం గురించి ఆలోచించినా సరే తనకు పాపంలాగా అనిపిస్తుంది.